నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలు చూసుకుంటే ఇక ఈనాడు ఉన్నటువంటి అంశాలు చూసుకుంటే ప్రగతి బాట సంక్షేమ పూతోట ఇక యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1.04 లక్షల కోట్లు గ్యారంటీ హామీలకు 57,000 కోట్లు అభివృద్ధి పనులకు 36,504 కోట్లు ఇక ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా విద్యుత్ రాయితీలకు నిధుల పెంపు కొత్తగా రాజీవ్ యువ వికాసం ఇందిరాగిరి జల వికాసం సోలార్ గ్రామం నగర అభివృద్ధి పథకాలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.04 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వ వైఫల్యానికి నిలువు తట్టం ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నాం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువుతడ్డామని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇక నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ సర్కార్ నిలువున ముంచిందంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. ఇక మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత 9 నెలల నిరీక్షణ సుఖాంతం అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాపుల్స్ ప్రపంచవ్యాప్తంగా హర్షోద్రేకలు వ్యోమగాములందరూ పునరావాసానికి తరలింపు ఇక భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు ఇక మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా కార్యాలయం 2,000 ఉద్యోగ అవకాశాలు సీఎం సమక్షంలో సంస్థ ఒప్పందం పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు చూసుకుంటే కనుక సాక్షులు ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే సంతృప్తి సదానందం బ్రహ్మాండమైన హాస్య నటుడు బ్రహ్మానందం కానీ తనని మించిన నటులు ఉన్నారని ఆయన అంటున్నారు. ఎలా అంటే చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఆనందపరుస్తూ నవ్విస్తూ ఉండగలిగితేనే నీ అంతటి హాస్య నటుడు ఇంకో లేడు అన్నారు బ్రహ్మానందం. సంతృప్తి సంతోషం అనే ఈ సదానంద వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అని విశేషాలు పంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని విస్మరించారు. రాష్ట్ర బడ్జెట్ తీరు దున్నపోతుకు పాలు పితికినట్టు ఉంది. అంచనాలు భారీ కేటాయింపులు మాత్రం సారి ఈ బడ్జెట్ బీజేపీ ఖండిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఇక ఉస్మానియా ఉద్రిక్తం నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన రాస్తా రోకో అరెస్టులతో అట్టుడికిన వర్సిటీ క్యాంపస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ బడ్జెట్ పత్రుల దహనాలు ఎమ్మెల్సీ కోదండరాంను కలిసిన విద్యార్థి బీజేపీ జేఏసీ నేతలు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేనికి పీహెచ్డీ స్కాలర్స్ వినతి పత్రం నేడు ఓయూ బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ముఖ్య అంశాలు చూసుకుంటే రేవత్ను తిట్టిండని దళిత రైతు వెంకటయ్య అరెస్ట్ అన్నంపల్లెం గుంజేసి రెక్కలిర్చి పోలీసోళ్ళు పట్టుకుపోయిండ్రు రేవంత్ రెడ్డిని ఏమో అన్నానట అని బెదిరించిండ్రు ఎక్కడికి తీసుకుపోతుండ్రో చెప్పమంటే చెప్పలేదు ఆయన్ని ఏమన్నా జరిగితే రేవంత్ రెడ్డి ఇదే బాధ్యత దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు మున్నీరు రసమ ఇంటిపై దాడికి యత్నం మాలకొండూరు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం ఇక మూకుమ్మడిగా వెళ్లి ఇంటిపై దాడికి పన్నాగం అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ కవంపల్లి అవినీతిని ప్రశ్నించేందుకే ఈ అరెస్ట్ అంటూ కూడా హరీష్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను కూడా బీఆర్ఎస్ దహనం చేసింది. ఇక గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఎస్సీ హాస్టల్లో 23 మంది విద్యార్థులకు అస్వస్థత మా ప్రభుత్వంలో నాకేం న్యాయం జరగడం లేదు అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకుడి నిరసన ఆర్థిక ఇబ్బందులతో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు చూసుకుంటే ఐక్యంగా ముందుకు గేట్స్తో రాష్ట్ర సర్కార్ జట్టు 5 రంగాల్లో కలిపి పనిచేయాలన్న నియం చంద్రబాబు బెరికేట్స్ సమక్షంలో ఒప్పందం ఇక ఎంఓయు ఇతర రాష్ట్రాలకు నమూనా అని వెల్లడి సోమనాథ్ సతీష్ రెడ్డి సుచిత్ర వల్ల కేపీసీ గాంధీ క్యాబినెట్ హోదాతో నియామకం 2 ఏళ్ల పాటు బాధ్యతలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపుకు మరో ఝలక్ ఎమ్మెల్సీ పదవికి మరి రాజశేఖర్ రాజీనామా పార్టీ నేతలు సమాధానించిన ససమీర కార్యకర్తలతో మాట్లాడాక వైకాపుకు గుడ్ బై చెప్తానని సంకేతాలు ఆయన్ను నమ్మించి మోసం చేసిన వైకాపా అధిష్టానం